హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా క్రియేటివ్ థాట్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో మగ్గం వర్క్లో బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ డిజైన్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చాలా ఈజీగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో కావాల్సిన మెటీరియల్స్ చూద్దాము. జరీ థ్రెడ్, పైపింగ్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్, థిన్ జరీ థ్రెడ్ లేదా కాటన్ థ్రెడ్, గ్లాస్ మిర్రర్స్, షుగర్ బీడ్స్, 4mm బీడ్స్, తులి 14 0.5 mm లేదా ఆరి థ్రెడ్ నీడిల్ అంటే థ్రెడ్ వర్క్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఆరి బీడ్స్ నీడిల్ లేదా తులిప్ 23 0.45 mm నీడిల్. ఇవి బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఏదైనా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ. సో ఫస్ట్ మనము జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ వర్క్ చేసుకోవటానికి బ్లౌజ్ పైన మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ విధంగా ఒక లైన్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. సో దానికోసము 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 1 ఇంచ్కు ఒక కలర్తో 1 ఇంచ్కు ఒక కలర్తో ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను. మీరు 1.5 ఇంచ్ వేసుకోవచ్చు. 2 ఇంచెస్ వరకు కూడా ఈ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఒక కలర్తో 1 ఇంచ్కి ఇంకొక కలర్తో 1 ఇంచ్కి విధంగా ఆల్టర్నేట్గా ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను. సో దానికోసము ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ తీసుకొని దానిపైన జిగ్జాగ్ స్టిచ్ వేసుకోవాలి. థిన్ జరీ థ్రెడ్తో వేసుకోవచ్చు, లేదంటే కాటన్ థ్రెడ్తో అయినా ఈ పైపింగ్ థ్రెడ్ కదలకుండా ఈ విధంగా జిగ్జాగ్ స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ పైపింగ్ థ్రెడ్ని ఫ్యాబ్రిక్ గ్లూతో అయినా అతికించేసుకుని దానిపైన ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా థిన్ జరీ థ్రెడ్తో జిగ్జాగ్ స్టిచ్ వేసుకుని తర్వాత ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో కార్నర్ నుంచి మనం ఈ సిల్క్ థ్రెడ్తో ఒక లాంగ్ చైన్, ఒక స్మాల్ చైన్ ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. ఈ పైపింగ్ థ్రెడ్ కనిపించకుండా ఈ విధంగా ఒక స్మాల్ చైన్, ఒక లాంగ్ చైన్, ఒక స్మాల్ చైన్ ఈ విధంగా వేసుకుంటూ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. కింద వేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ వేసిన చైన్ స్టిచ్కి దగ్గరగా వేసుకోవాలి, గ్యాప్ లేకుండా. ఒకవేళ గ్యాప్ వస్తే కనుక మీరు ఈ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఒక లైను చైన్ స్టిచ్ వేసుకుంటే ఆ గ్యాప్ అనేది కవర్ అయిపోతుంది. సో ఇలా ఒక కలర్తో మనము ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అయిపోయిన తర్వాత అక్కడ నాట్ వేసేసుకోవాలి. సో నాట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కలర్తో కంటిన్యూ చేసుకోవాలి. సో ఇదే విధంగా మీరు మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి. ఒక లైన్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్. నెక్స్ట్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ బీడ్స్ నేను థిన్ జరీ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. మీరు కాటన్ థ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. నీడిల్ వచ్చేసి ఆరి బీడ్స్ నీడిల్ యూస్ చేస్తున్నాను. తులిప్ నీడిల్ అయితే 23 0.45 mm నీడిల్ ఉంటుంది. సో ఆ నీడిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా షుగర్ బీడ్స్ 2 బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మొత్తం బ్యాక్ నెక్ అంతా ఇదే విధంగా మీరు ఈ స్టిచ్చెస్ని కంటిన్యూ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ గ్లాస్ మిర్రర్స్ తీసుకుంటున్నాను. సో ఈ గ్లాస్ మిర్రర్స్ మనం ఇప్పుడు షుగర్ బీడ్స్ స్టిచ్ చేసాం కదా, సో దాని నుంచి ఒక చైన్ స్టిచ్ పట్టేంత గ్యాప్ ఉంచుకుని సో ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూతో అతికించుకోవాలి. స్క్వేర్ షేప్ గ్లాస్ మిర్రర్స్ తీసుకుంటున్నాను. సో ఈ పక్కన ఉన్న గ్లాస్ మిర్రర్స్ కూడా ఈ గ్యాప్ అనేది ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఉంచుకోండి. సో ఈ గ్యాప్ అంటే మనము 2 లైన్స్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా 2 రోస్ ఈ మిర్రర్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా సైడ్ కూడా ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి. పైన కూడా పై రో కూడా ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో ఇంకొక రో ఈ మిర్రర్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇవి ఒక 15 మినిట్స్ అయినా మనం కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సో ఈ విధంగా డ్రై అయిన తర్వాత
ఈ విధంగా ఒక కార్నర్ నుంచి లోడ్ స్టిచ్ వేసుకోవాలి క్రాస్గా. మనము ప్యాడల్ లోడ్ స్టిచ్ ఏ విధంగా వేస్తామో క్రాస్గా, అదేవిధంగా ఈ మిర్రర్ కూడా కార్నర్స్ నుంచి లోడ్ స్టిచ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక కార్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కార్నర్కి ఈ విధంగా ఒక చైన్ లాంగ్ చైన్ వేసుకొని నెక్స్ట్ కార్నర్కి మళ్ళీ అక్కడ నుంచి ఈ విధంగా లోడ్ స్టిచ్ వేసుకుంటూ కార్నర్స్ని కవర్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం ఇక్కడ స్మాల్ చైన్ వేస్తాం కదా, ఆ స్మాల్ చైన్స్ మిర్రర్కి దగ్గరగా వేసుకుంటే ఎక్కువ గ్యాప్ లేకుండా నీట్గా వస్తుంది. మిర్రర్కి దగ్గరగా వేసుకోవాలి లాంగ్ చైన్ అలాగే స్మాల్ చైన్. ప్రతి కార్నర్లు కూడా ఒక 5 or 6 టైమ్స్ వేసుకుంటే మనకి మిర్రర్ కవర్ అయిపోతుంది. ఇలా మనము లోడ్ స్టిచ్తో ఈ మిర్రర్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ సిల్క్ థ్రెడ్స్ నేను 2 కలర్స్ సిల్క్ థ్రెడ్స్తో ఈ మిర్రర్ని స్టిచ్ చేస్తున్నాను. మీరు ఇదే విధంగా 3 కలర్స్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పక్కన వేరే కలర్ సిల్క్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. మళ్ళీ సెకండ్ కలర్తో ఇదే విధంగా లోడ్ స్టిచ్ వేసుకుని మిర్రర్ని స్టిచ్ చేసుకోవాలి. మిర్రర్ చుట్టూతో ఇదే విధంగా ఇంకో కలర్ యూజ్ చేస్తే దీని పక్కనే సేమ్ ఆ కలర్ని యూజ్ చేసుకోవాలి. ఆ కలర్తో కూడా మిర్రర్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 కలర్స్తో ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పైరో వచ్చేటప్పటికి మనకి కింద ఏదైతే కలర్ వేసామో ఆ కలర్ పైన రిపీట్ అవ్వకుండా పక్కన వచ్చేటట్లు, ఈ స్ట్రైట్ మాత్రం సేమ్ కలర్ రిపీట్ అవ్వకుండా పక్కన వేరే కలర్ వచ్చేటట్లు వేసుకోవాలి. అంటే సేమ్ కలర్ పైన కింద కూడా సేమ్ కలర్ లేకుండా మీరు ఏ కలర్స్ అయినా ఇలా క్రాస్గా వేసుకోవచ్చు. 2 కలర్స్ అయితే ఈ విధంగా కార్నర్లో సేమ్ కలర్ వస్తుంది. పైన కింద మాత్రం డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఇలా 2 కలర్స్తో కానీ 3 కలర్స్తో కానీ మిర్రర్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలి సిల్క్ థ్రెడ్స్తో. సో ఇదే విధంగా మీరు మిగతా పార్ట్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 2 రోస్ ఉన్నాయి కదా మిర్రర్స్, ఈ 2 రోస్ మధ్యలో 2 లైన్స్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ 2 రోస్కి మధ్యలో ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వదులుకుంటే సరిపోతుంది ఈ 2 లైన్స్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి. అలాగే పక్కన కూడా 2 మిర్రర్స్కి ఒక 1/4 ఇంచ్ గ్యాప్లో మళ్ళీ 2 లైన్స్ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. సో పక్కన పైన కూడా సేమ్ ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వదులుకుంటే షుగర్ బీడ్స్ స్టిచ్ చేయడానికి సరిపోతుంది. ఇలా 2 లైన్స్ వేసుకున్న తర్వాత పైన కూడా ఒక లైన్ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఒక లైన్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పక్కన ఈ 2 మిర్రర్స్కి పక్కన కూడా 2 లైన్స్ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక నాట్ వేసేసుకుని మళ్ళీ పక్క నుంచి కూడా ఇంకొక లైను షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా అన్ని మిర్రర్స్కి మధ్యలో 2 లైన్స్ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ పైన ఫైనల్గా 4 mm బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఒక లైను 4 mm బీడ్స్ ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ సేమ్ ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనకి మిర్రర్ వర్క్ బ్లౌజెస్. సో ఎప్పటికీ ట్రెండింగ్ ఉన్న బ్లౌజెస్, ట్రెండింగ్ ఉన్న డిజైన్స్ అండి ఇవి. సో ఎప్పటికీ బాగుంటాయి ఇవి. సో ఇదే విధంగా మీరు 3 కలర్స్తో కానీ 2 కలర్స్తో కానీ ఈ విధంగానే స్టిచ్ చేసుకోవచ్చు. సో మనకి బ్లౌజ్ మీద వేసుకుంటే ఫుల్గా ఈ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.